నమస్కారము. శ్రీమద్భాగవత మహాపురాణము 2వ అధ్యాయము భక్తిదేవి యొక్క దుఃఖమును తొలగించుటకు నారద మహర్షి ప్రయత్నించుట. 68వ శ్లోకము. ఆమూలాగ్రం రసస్తిష్టన్నాస్తేన స్వాద్యతే యదా సభూయు సంప్రదగ్భూతః ఫలే విశ్వమనోహరః. చెట్టు యొక్క వేరు మొదలుకొని కొమ్మల కొసల వరకు అన్ని భాగములందును అంతటా రసము నిండియుండును. కానీ అదే చెట్టు యొక్క అన్ని భాగముల నుండి ఆ రసమును మనము ఆస్వాదింపజాలము. అయితే అదే రసము ఆ చెట్టు యందు ఒక ఫలముగా ఏర్పడినప్పుడు లోకమునందలి జనులకు అది రుచికరముగా ఇష్టము కలిగించినదిగా కమ్మగా ఆస్వాదయోగము అగును. 69వ శ్లోకము. యదా దుగ్ధే స్థితం సర్పిః న స్వాధాయోపకల్పతే పృథగ్భూతం హి తద్గవ్యం దేవానాం రసవర్ధనం. పాలలోనే నెయ్యి ఉండును, కానీ అదే నెయ్యి పాలతో కలిసి ఉండినప్పుడు మనము దాని రుచిని అనుభవింపజాలము. అయితే పాలను కాచి తద్వారా నెయ్యిని వేరుపరిచినప్పుడు మాత్రమే దాని అసలు రుచిని మనము అనుభవింపగలము. అప్పుడు అది దేవతలకు సైతము రుచికరముగా ఎండును. 70వ శ్లోకము. ఇక్షూణామపి బధ్యాంతం శర్కరా వ్యాప్య తిష్టతి పృథగ్భూతా చ సామిష్ట తదా భాగవతీ కథ. చెరుకుగడకు ఇరువైపులా మధ్యభాగమునందు చక్కెర వ్యాపించి ఉండును. కానీ అదే చెరుకుగడ నుండి చక్కెరను వేరు చేసినప్పుడు మరింత మధురముగా తీయదనముతో కమ్మగా ఎండును. అట్లే ఈ భాగవత కథ కూడా అంతకంటే మరింత మధురముగా ఎండును. ధన్యవాదములు.